నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. అయితే కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ అనేది కూడా ఒకటి. అయితే ఇప్పటికీ కూడా సంవత్సరం అయిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి గవర్నమెంట్లోకి. అయినా ఇప్పటికీ హామీలు నెరవేర్చట్లేదు. దీన్ని కూడా ఇంకా ల్యాగ్ చేస్తున్నారని చెప్తున్నారు. సో అసలు ఈ హామీని నెరవేర్చడంలో ఎలాగ వెళ్ళబోతుంది కూటమి ప్రభుత్వం? అలాగే దీనివల్ల నష్టం ఏమన్నా కలుగుతుందా కూటమి ప్రభుత్వానికంటే ఏమని చెప్తారు? ఇక్కడ ఒక్కొక్కటి అన్ని అమలు చేసుకుంటూ వచ్చారండి సూపర్ 6లోను. ఆర్టీసీ అనేది ఎందుకు ఆలస్యమైంది అనే దానికి ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇప్పుడు మనం వివరించుకోవచ్చు. ఎలా అంటే అది ఈ ఉచిత ప్రయాణాన్ని మహిళల కోసం అమలు చేయాల్సి వస్తే ఇప్పుడున్న బస్సులు మనకు సరిపోయే పరిస్థితి లేదు. ఓకే. 11,400 చిల్లర ఎంతో ఉన్నాయి. అవి కూడా ఎలా ఉన్నాయంటే సగం సగం రిపేర్లో ఉన్నాయి. అన్ని బస్సులు సరిగా లేవు. ఎందుకు సరిగా లేవంటే రోడ్లు బాగా లేకపోవడం వల్ల గత 5 సంవత్సరాలు రోడ్లు ఎలా ఉన్నాయి, ఆ దుస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఓకే. ఎవరు చెప్పవసరం లేదు. ఎవరి ఊళ్ళో వాళ్ళ రోడ్లు ఎలాగ ఉన్నాయి అనేది ఒకరు చెప్పాల్సిన అవసరం లేకుండా అందరికీ తెలిసిన విషయం అది. ఆ రోడ్ల మీద కనీసం 2 వీలర్స్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడే రోడ్లు ఉన్నాయి. మనం గతంలో ఇవన్నీ చూసాం. అలాంటి రోడ్లో ఆర్టీసీ అనేది మరి ఎలా నడపగలిగారు, ఆ డ్రైవర్లు చాకచక్యంగా అసలు బస్సులు గమ్యానికి ఎలా చేర్చేవారు అనేది ఇక దేవుడికి ఎరుక. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ విధమైన రోడ్ల మీద ఆ బస్సులన్నీ కూడా ఎంత దారుణంగా దెబ్బతిన్నాయి, ఎన్ని రిపేర్లకు వచ్చి ఎన్ని మరమ్మతులకు వచ్చినాయి, తెప్పలేని పరిస్థితి ఎలా వచ్చింది చూస్తాం. ఇంకా చెప్పాలంటే ఆ ఆర్టీసీ బస్సుల్లో వర్షం వస్తుంటే గొడుగులు పట్టుకుని ప్రయాణం చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఇన్ని విజువల్స్ మనకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి సౌకర్యాలు లేని ఆ బస్సుల్లో మహిళలకి ఉన్నపళంగా ఉచిత ప్రయాణాన్ని సౌకర్యాన్ని కల్పిస్తే చాలా ఇబ్బందుల పాలవుతారు మహిళలు. అది దృష్టిలో పెట్టుకుని కొత్త బస్సుల్ని కొనుగోలు చేసుకోవాలి. అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు ఏంటి, మనం ఏ పథకాలకి మనం ముందుకి తీసుకెళ్ళడం కోసం డబ్బులు వెచ్చించాలి, వాటికి ఉన్న ప్రయారిటీస్ ఏంటి అనుకున్నప్పుడు ఒక్కొక్కటిగా మనకి ఇప్పుడు తల్లికి వందనం అనే కాదు ఆలస్యం చేయడానికి అవకాశం లేదు. దాన్ని తొందరగానే చేయాల్సిన అవసరం. అలాగే మిగతా కూడా చేసుకుంటూ రావాలి. కాబట్టి దీనికోసం పూర్తిగా సంసిద్ధం చేసుకుని బస్సులు కొత్తగా కొనుగోలు చేసుకుని, అలాగే మౌలిక వసతులు అంటే ఆర్టీసీ బస్ స్టాండ్స్ లోపల ఇంకా ఏమన్నా కొత్తగా నవీకరించాల్సినవి ఉన్నాయా, మరుగుదొడ్ల విషయం కానివ్వండి, లేకపోతే తాగునీటి విషయం కానివ్వండి, ఇవన్నీ ఒక్కొక్కటి దాదాపుగా 5-6 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు కొత్తగా 19 ఈ బస్ స్టాండ్స్లో ఈ బల్లలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నారు. ఈ క్రమంలోనే అన్నీ నవీకరించుకుంటూ రావటం, ఒక పక్కన బస్సులు కొత్తగా కొనుగోలు చేసుకునే పరిస్థితి రావటం, ఇవన్నీ రావటం వల్ల ఈ కొంత మేర ఆలస్యం జరగడం అయితే జరిగింది. దానికి కారణం అయితే ఇదే అనమాట. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, మరో కారణం ఏంటంటే బస్సులకి ఉచిత ప్రయాణం మహిళలకు ఇస్తే కనుక ఇప్పుడు 16 లక్షల మంది అంచనా మహిళలు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారనేది. అలాంటిది ఈ ఉచిత ప్రయాణం తర్వాత మరో 10 లక్షలు అదనంగా చేరతారు అనే సర్వేస్ కూడా వచ్చినాయి. అంటే ఇవన్నీ ఒక సర్వే చేయించి బద్ధంగా ప్రభుత్వం వెళ్తుంది కాబట్టి ఒక్కొక్క విషయం మనకి ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళన్నీ ముందుగానే ప్రణాళికలు రచించుకుని ఇలా చేస్తే ఏమవుతుంది, మనం ఇప్పుడు ఇస్తే ఏమవుతుంది, దీని ఇంకా మనం సంస్కరించుకుని ఇస్తే ఏమవుతుంది అనే దాని మీద ఒక పథకం ప్రకారం వీళ్ళు ముందుకు వెళ్ళారు. కాబట్టి ఇవాళ ఇప్పుడు దానికి తగ్గట్టుగా మిగతా బస్సులు అందుబాటులో తీసుకురావటం ఈ సర్వే పూర్తయింది. కాబట్టి ఇప్పుడు మిగిలిన 10 లక్షల మంది పెరిగితే ఆ 10 లక్షల మందికి ఇబ్బంది పడకుండా మనం ఏ విధంగా మనం దీన్ని ఈ ఉచిత ప్రయాణం ఇవ్వగలుగుతాం. అలాగే ఇంకొకటి, ఇలా ఉచిత ప్రయాణం ఇచ్చే సందర్భంలో దాదాపుగా నెలకి 242 కోట్లు అదనంగా ఆర్టీసీ మీద భారం పడుతుంది. అంటే సుమారుగా సంవత్సరం వచ్చేటప్పటికల్లా 30 కోట్ల వరకు దీని మీద ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి. దానికి కూడా ముందుకొచ్చి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా రోడ్లు కూడా మనం రాగానే ఎలాంటి రోడ్లు ఉండే చూసాం. ఇప్పుడు ఆ రోడ్లన్నీ కూడా ఇందులో భాగంగానే, అంటే మనం ముందు చెప్పుకున్నాం ఎందుకు ఆలస్యమైన దానికి, రోడ్లు బాగుంటేనే కదా వాహనం తిరిగేది. కాబట్టి మొట్టమొదటి దృష్టి పెట్టింది ప్రభుత్వం రోడ్ల విషయంలో. ఇవాళ చాలా వరకు మ్యాక్సిమం గతంలో ఉన్న రోడ్లు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అందరికీ తెలిసిన విషయం. అన్ని రోడ్లు మరమ్మతులు పూర్తవడం, కొత్త రోడ్లు ఉంటే అవి నవీకరించడం అన్నీ జరిగినాయి. ఇప్పుడు బస్సులు తిరగడానికి వీలుగా రోడ్ల విస్తరణ జరిగింది కాబట్టి ఆ రోడ్లకు సంబంధించిన మరమ్మతులు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు అమల్లోకి తీసుకురావాలనే ఉద్దేశం మీద ముందుకు వస్తున్నారు. అందులో భాగంగానే ఆగస్టు 15కి ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం ఇవ్వాలి అనేది వాళ్ళ ఉద్దేశంగా, ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. అదే రోజుకి అలాగే ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణం వల్ల ఎవరైతే ఆ ఆటో డ్రైవర్స్ ఇబ్బంది పడతారనేది ఉందో దానికి కూడా ఒక పథకాన్ని అనుకుని వాళ్ళకు కూడా ఒక న్యాయం చేయాలని ఈ కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆ విధంగా ప్రతిష్టాత్మకంగా ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో
మహిళలకు ఇవ్వాలనుకున్నది. అది ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఏ ఒక్క మహిళ కూడా ఉచిత ప్రయాణం మీద బస్సు ఎక్కి ఇబ్బంది పడకుండా ఉండటం కోసం దాదాపుగా ఉచిత ప్రయాణం అంతా కూడా దాదాపు 12% మాత్రమే బయట జిల్లాలకు వెళ్తారు. ఇక్కడ మనకి ఏంటంటే ఉచిత ప్రయాణం అనేది ఉమ్మడి జిల్లాల్లో మాత్రమే ఉంటుంది. ఆ ప్రకారం చూసుకున్నా కూడా ఎక్కువ మంది 80% పైమాటే లోకల్గానే తిరుగుతారు. సో వాళ్ళందరికీ ఉచిత ప్రయాణం వల్ల మేలే జరుగుతుంది. ఈ రకంగా చూసుకుంటే రేపు ఆగస్టు 15కి చక్కగా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఉచిత ప్రయాణం అనేది మహిళలు అందుబాటులోకి వస్తుంది. చాలా మహిళలంతా ఆ ఉచిత ప్రయాణం అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.